వెల్కమ్ టు జ్యోతి లైఫ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు నేను దోశలకు నానబోయాలనేసి ఈ చెంబుతోటి ఒక చెంబు నిండా నేను మినపప్పు తీసుకున్నా. అదే గుండు మినపప్పు. ఇదే చెంబుతోటి 2.5 దొడ్డు బియ్యం తీసుకున్నాను అనమాట. చూడండి, ఇవి దొడ్డు బియ్యం అనడానికి లేదు, సన్న బియ్యం అనడానికి లేదు. మామూలుగా ఒక్కొక్క మనకి కోపంలో ఇచ్చారు, కానీ మంచిగా ఇస్తున్నారు ఇక్కడ తెలంగాణలో రైస్ అయితే. చూడండి, నేను దీని మీద ఫస్ట్ మినపప్పు అయితే ఇందులో వేసేసాను. ఆ మినపప్పు మీద నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవడం వల్ల కొంచెం ప్రాబ్లం అయిపోయేసి 2 మిక్స్ చేసేసి అనమాట. ఆ మినపప్పు వేసిన తర్వాత మరి దొడ్డు బియ్యం వేసేసాను. ఒక స్పూన్ నిండు కాకుండా, ఒక ఫుల్ కాకుండా కొంచెం తక్కువగా మెంతులు తీసుకున్నా. మెంతులు టేస్ట్కి చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా మనం దోశ వేస్తున్నా కూడా చాలా మంచి వాసన వస్తుంది. పచ్చెనగపప్పు చూసారా, ఒక పెద్ద గుప్పి నిండా ఇలా గుప్పి నిండా తీసుకొనేసి నేను మినప్పప్పు తీసుకున్నాను అన్నమాట. ఇది పచ్చెనగపప్పు తీసుకున్నా. ఈ 2 మిక్సీ చేసేసి చక్కగా నానబెట్టేద్దాము. ఒక 4 సార్లు చక్కగా కడిగేసుకుందాము. కొంచెం ఉప్పు వేసి ఇంకా మంచిగా ఇట్లా నొక్కి ఇలా మనం ఇలా కడుక్కుంటే ఇటుక మనకి తెల్లగా కూడా వచ్చేస్తుంది అనమాట మినపప్పు రైసు. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయింది? 9:10 అయింది. ఇప్పుడు టైము 10 అయింది. మనకి ఇప్పుడు నానబెడితే సాయంత్రము ఒక 6 గంటల దాకా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను ఈ విధంగా శుభ్రంగా 4-5 సార్లు కడిగాను అనమాట. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. మనకు మినప్పప్పు కానీ రైస్ కానీ చాలా బాగా వచ్చింది కదా. మనము సాయంత్రము 6 గంటల దాకా నానబెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకుందాం. మనకి దోశలకి మెరుపు రావాలంటే మనకి కొంచెము మిగిలిపోయిన కొంచెం అన్నము, ఉదయం అన్నము ఉంటే దోశ పిండి పట్టుకునేటప్పుడు మనం వేసుకుంటే ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి మనకు దోశలు. కానీ నేను అన్నం తీసుకోకుండా ఇక్కడ ఈ యొక్క కప్పు నిండా సగం కప్పు అటుకులు తీసుకున్నాను అనమాట. అటుకులు కూడా ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. నానిన తర్వాత ఇంకొక రౌండ్ ఈ నీళ్ళు మొత్తం వంపుకొనేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా కడుక్కునేసి అప్పుడు మిక్సీ పట్టుకుందాం. జస్ట్ ఒక 5 నిమిషాలు సరిపోతుంది. మనకి దోశలు చాలా బాగా వస్తాయి. మిక్సీ మూత తీసుకుందాం. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చేసింది మనకి. ఈ విధంగా పిండి మొత్తం ఎలాగైనా పట్టుకుందాం. మనకి ఈ విధంగా దోశ పిండి మనం పట్టుకోవాలి. మనకి ఇడ్లీకి కానీ దోశకి కానీ అన్నిటికీ కూడా మనకి రెండుకైతే చాలా మంచిగా వస్తుంది. మనకి ఇడ్లీకి కూడా చాలా స్పాంజీ లాగా వస్తుంది. మరి యొక్క దోశ పిండి మనము ఇంకా మూత పెట్టేసుకుందాం. రేపు ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకుందాం.